ఈ శరీర నిర్మాణ రహస్యం అంతా చెప్పి దీంట్లో మనస్సు, అందులో పుట్టే రాగద్వేషాలు, దానివల్ల కలిగే సుఖ దుఃఖాలు చెప్పి ఇప్పుడు దీనికి పరిష్కారం చెబుతున్నాడు. నిజంగా వీటి నుంచి తప్పించుకోవాలంటే, వీటిని జయించాలంటే, కనీసం వీటిని నిర్లక్ష్యం చెయ్యాలి అంటే, వీటికి అందకుండా ఉండాలంటే అర్జున ఒక్క భావన అలవాటు చేసుకో, ప్రయత్నించి. ప్రతిదీ కష్టం కష్టం అనొద్దు, ప్రయత్నం చెయ్యి. మయి చ అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. దీన్ని బట్టి తెలుసుకోండి ఎవరు నిజమైన గురువులు, ఎవరు నిజమైన భక్తులు. మనం గురువు అనుకుంటున్నవాడు సిద్ధ గురువా ప్రసిద్ధ గురువా? ఈవేళ సిద్ధ గురువులు లేరు, అంతా ప్రసిద్ధ గురువులే. టీవీలో వేలకు వేలిచ్చి కార్యక్రమాలు పెట్టించుకుని ప్రసిద్ధ గురువులు అవుతున్నారు, సిద్ధ గురువులు లేరు ఈవేళ. సిద్ధ గురువుకి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. ఆమోదో నహి కస్తూర్యా శపథేన విభావ్యతే. సంస్కృతంలో చాలా బాగా చెప్పారు. కస్తూరి, జవ్వాది మొదలైన సుగంధాలు ఉంటాయి. మేము ఇక్కడ ఉన్నాం, వాసన చూడండి చాలా బాగుంటాం అని చెప్పవు. అవి రాసుకున్న వాడి దగ్గర ఆ సుగంధం వస్తూ ఉంటుంది. అందరూ అడుగుతారు ఏమి రాశారని. ఆముదం రాసినా వస్తుంది, వాడిని అడుగుతారు ఎందుకు రాసేవారు. జవ్వాది రాసుకుంటే ఏమి రాసామని అడుగుతారు, ఆముదం రాసుకుంటే ఎందుకు రాసామని అడుగుతారు. తేడా అది. దుర్గంధానికి కానీ సుగంధానికి కానీ దేనికి ప్రకటన అవసరంలా. మరి ఇవాళ ఆధ్యాత్మిక పీఠాల వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి కార్యక్రమాలు ఎందుకు పెట్టించుకుని నేను ఎడంచేయి చూపుడు వేలేటి ప్రశ్నిస్తున్నా ఒక్కొక్కళ్ళని. మనం జ్ఞానం అంటూ ఉంటాం. ఎందుకంటే పైగా వీళ్ళ మీద నాకు ఇంకో కోపం ఏమిటంటే, ఇంతకంటే వ్యాపారస్తులు చాలా నయం. వాళ్ళు కనీసం ఒక వస్తువు ఉత్పత్తి చేస్తున్నారు, దాన్ని బజార్లో పెడుతున్నారు, కొంత అమ్ముతారు, అందులో కొంత నష్టం వస్తుంది. ఎంత బట్టలు కొట్టి పెట్టి బాగుపడ్డాడో మనమన్నా, ఎవడూ కొనని బట్టలు కూడా వాళ్ళ దగ్గర కొన్ని వేలు చీరలు ఉండిపోతాయి, వాళ్ళకి నష్టం అది. కానీ ఆధ్యాత్మిక వ్యాపారంలో రూపాయి నష్టం లేదండి, మొత్తం అంతా లాభమే. అది పెట్టుబడి ఏమైనా పెడితే అసలు అజ్ఞానం తప్ప. అసలు గుడిలోకి రమ్మని కానీ పీఠానికి రమ్మని కానీ మనం ప్రకటనిస్తున్నాము అంటే అది పీఠం కాదు, చెక్క పీఠ. దానికి ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ దేవుడు లేనట్టే లెక్క, అక్కడ జ్ఞానం లేనట్టే లెక్క. వాళ్ళకి చెబుతున్నాడు గట్టిగా. ఎక్కడ ఎందుకయ్యా ఇవన్నీ చేస్తున్నారు? వివిక్త దేశ సేవిత్వం. గురువు అనేవాడు ఎవ్వరూ ఉన్న చోట ఉండకూడదు, ఏకాంతంగా ఉండాలి. అలా ఉంటున్నారు ఈవేళ. వాళ్ళని మనం ఆశ్రయిస్తున్నాం. పైగా మన అజ్ఞానం ఏమిటంటే, అన్ని వేల మంది పెడుతున్నారంటే ఆయన అంత గొప్పవాడో. దానికే ఉంది, చేపల బజారుకి లక్షల మంది పెడతారు, వజ్రాల వ్యాపారం దగ్గరికి ఒక్కడు రాడు, ఇద్దరు వస్తారు. డబ్బులు ఉండొద్దు, చేపల బజార్లో చూసుకొని 300 మంది ఉంటారు. ఈ మన అజ్ఞానం. అన్ని వేల మంది పెడుతున్నారు. ఎప్పుడు అజ్ఞానంలో ఎక్కువ ఉంటారు లోకంలో. అసలు వేల మంది పెడుతున్నారంటే ముందేదో వేలం వెర్రి అనే మాట కూడా అక్కడే వచ్చింది. వేలం వెర్రి, వేలం పాటలో వెర్రి ఉంటుంది, వేలం వెర్రి అది. ఎందుకని ఒకడు 100 అనగానే 200, ఒకడు వాడికి 600, ఒకడు వీడు 1600, అదే వెర్రి. అసలు దాని విలువ ఏమైంది? ఇప్పుడు దాని విలువ 100, మన వల్ల 1600 అయింది. 1600 కోట్లు కూడా అవుతుంది. ఇదే వేలం వెర్రి. మీరు వాట్సాప్ అని కొత్తగా వచ్చింది ఇప్పుడు అప్లికేషన్స్లో. ఫేస్బుక్ని మించిపోయింది, ఈమెయిల్ని మించింది ఫేస్బుక్, ఫేస్బుక్ని మించింది వాట్సాప్. ఇక రేపొద్దున హ్యాట్సాప్ వస్తుంది ఇంకోటి. ఈ వాట్సాప్ని గూగుల్ వాళ్ళు 18,000 కోట్లు పెట్టుకున్నారు. గూగుల్ మరొకడు ఎవరు, గూగుల్ రోగులు ఎవడైతే 18,000 కోట్లు, 19,000 కోట్లు, 19,000 కోట్లు పెట్టి కొన్నారంటే దాని విలువ ఏమిటండి? దాని యూజర్స్ అంత పెరుగుతారని ఊహించారు వాళ్ళు. ఇవాళ అలాగే పెరిగింది. ఎందుకంటే ఇదివరకు మనం ఏదో ఫోటోలు పంపాలంటే ఈమెయిల్లో పంపడం చాలా తేలిక. కానీ అందులో కూడా ఏదో కొంచెం స్కానింగ్లని అదేని కొంచెం కొన్ని పట్టి కొన్ని పట్టక ఇలా ఉండి అలా ఉండి ఏదో ఇబ్బందులు ఉండేవి కొంచెం. వాట్సాప్ అదేం లేదు, అందులో ఉన్న ఫోటోది పైనుంచి కింద కొనొక్క వెళ్ళిపోయింది అంతే, మొత్తం ఒకటే దెబ్బ వెంటనే. ఇప్పుడు అందరూ ఇందులో ఫేస్బుక్లో అందులోకి మారిపోతారు. వాట్సాప్ నుంచి రేపు పొద్దున్న హ్యాట్సాప్ వస్తుంది ఇంకోటి, అప్పుడు మళ్ళీ అందులో మాట్లాడతారు. అప్పుడు వాడు 190,000 కోట్లు పెట్టుకుంటాడు. ఇదే వేలం వెర్రి. ఆధ్యాత్మికతలో కూడా వేలం వెర్రి. 100 మందిని ముందు జమ చేస్తారు భక్తుల్ని, మంచి ప్రకటనలు ఇచ్చి. స్వామి గురుగారు నిన్న మీ పేరు చెప్పారు, ఆ ఊళ్ళో ఆయన ఉపన్యాసం తిరుపతిలో. ఈ కిందకి వాళ్ళు ఉంటారు గుమాస్తాలు, ఈ గుమాస్తాల నలుగురిని వీళ్ళు ఫోన్లు చేస్తారు భక్తులకి. తిరుపతి పెడుతుంటే దారిలో ఏదో రేణుగుంట ఉందనుకో, రేణుగుంటలో ఇగో రెడ్డి గారు నిన్న మీ గురుగారు వేదిక మీద మీ పేరు చెప్పారని అబద్ధం అది. వెంటనే ఆయన అయ్యి బాబు మన పేరు చెప్పారట, ఆయన నోట మన పేరు వచ్చి, ఆయన నోట్లో చాలా వస్తాయి, లాలాజలం కూడా వస్తుంది, అలాగే నీ పేరు వచ్చింది, పెద్ద విషయం కాదు ఇది. ఆయన నోట మన పేరు వచ్చిందంటే ఎంతగానో వీడో 100 మందిని వేసుకెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అసలైన గురువు అంటే రమణ మహర్షిలాగా వివిక్త దేశ సేవిత్వం. ఎవ్వడు లేని చోట కూర్చుంటాడు. అంతేకాదు
జనం ఎక్కువ వస్తే కోపడతాడు. అరతిర్ జనసంసది, జనసంసది, జన సాంగత్యాన్ని అరతి ఆయనకి ఇష్టం ఉండదు. రమణ మహర్షి పాపం ఈ సాయంత్రం పూట ఒక గంట వచ్చి కూర్చునేవాడు ఆ హాల్లో సోఫాలో. పాపం అది శతాబ్దం కింద నాడు సోఫా, అందులోనే కూర్చునేవాడు. మారుస్తానో ఒప్పుకు చాలేరా అనేవాడు. అక్కడికి వచ్చే ముందుట ఆయన ఎప్పుడు మామూలుగా వచ్చేవాడు కాదు. మిగిలినప్పుడు అంతా తోటలో చెట్ల దగ్గర కోతి ఉడత ఇలాంటివి ఆయన స్నేహితులు వాళ్ళు, ఆయనకి వాళ్ళే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. కోతి ఉడత ఇవి, వాటికి ఏదో జీడిపప్పులు తినిపించి ఏవో భక్తులు ఇచ్చిన ఉంటాయి ఇది తినేవాడు కాదు, అవి తినిపించేవాడు. పైగా వాళ్ళు ఎవరో వచ్చి మీరు తింటారని తెచ్చామంటే వెర్రి ముఖం అది తింటున్నదో నేనే బట్ట తింటున్నదో కోతి. ఆయన జ్ఞానం అంత గొప్పది. ఈ ఇచ్చిన ఆయన మీరు తింటారని పట్టుకొచ్చాను, నోరు మూసుకో తింటున్నది నేనే అన్నట్టు ఆయన. అంటే నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావురా, కోతి నువ్వు నేను అంతా ఒకటే. రోజు వింటారు ఉపన్యాసాలు, మళ్ళీ మీకోసం పట్టుకొచ్చారు దానికోసం వెర్రి మాటలను నోరు మూసుకో. మహాజ్ఞాన లక్షణం అలా ఉంటుంది. ఎప్పటికవుతా ఉండే అలాగా. ఈ గురువులను ఆశ్రయించగానంతకాలం కనీసం రమణ మహర్షి పుస్తకం ఇది స్మరణీయం పరమ రమణీయం, ఇది స్మరణీయం అతి రమణీయం, నీలమరాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు మహానుభావులు. ఇంత పుస్తకం ఉండదు, 100 పేజీలు కూడా ఉండదు. చదవండి. మీకు ఏ గురువు అవసరం లేదు, ఆ పుస్తకమే గురువు. నేను చదివి మాట్లాడుతున్నాను. ఎందుకంటే గురువులు మనం దోచుకోవడానిక. ఆయన అక్కడ కూర్చుంటే మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్నట్టు అక్కడ కార్యదర్శి ఎవడో ఉంటాడు కాబట్టి ఈయన కూర్చున్న చోటకి వెంటనే పక్కన ఒకడు ఎవరో ఉన్నట్ట. ఆయనతో అన్నట్టు ఈయన నాకు అరెస్ట్ వారెంట్ వస్తుంది, ఇప్పుడు నన్ను తీసుకెళ్లి సోఫాలో పడేస్తారు, ఎవడో వచ్చి ఉంటాడు, వాడి దగ్గర నేను కూర్చోవాలి, వాడికి నేను అనుగ్రహం ఇవ్వాలి. ఆయన పాపం అంత సన్యాసి అంత యోగి. ఆయన ఏమన్నాడంటే నాకు అరెస్ట్ వారెంట్ వస్తుంది అంటే నన్ను జైల్లో పడేస్తారు, నన్ను ఇక్కడ సుఖంగా ఉండనివ్వరు, ఆ సోఫాలో కూలబెడతారు, ఎవరో వచ్చి ఏవో చెబుతూ ఉంటారు, నేను వాళ్ళ అజ్ఞానం అంతా పోగొట్టారు, ఇది నాకు పని అంటే పాపం కళ్ళనీళ్ళు పెట్టుకున్నంత పని చేసేట. ఇది అరతిర్ జన సంసది. చూపించండి అలాంటి వాడిని. అంత రమణీ మహర్షులే ఉన్నారు మనకి, రమణ మహర్షులు ఎక్కడ ఉన్నారండి? సన్యాసుల దగ్గర ఆడాళ్ళు కనిపిస్తున్నారు బ్రహ్మాండంగా, మంచి వయస్సులో జిమజిమలు ఆడిపోతుంటే. మనకు వచ్చిన కోరికలు వారికి రావో, మనం నమ్మడం సిద్ధంగా చెవిలో పూలు పెట్టుకున్నాం అక్కడ వీరు పవిత్రంగా ఉన్నారంటే. అసలు వాళ్ళు ఉండడానికే వీలేదు అక్కడ. సన్యాసికి ఒక పద్ధతి ఉంటుంది, ఏది కనపడదే. ఏమన్నా అంటే మహాయోగులు అన్నట్టు మాట్లాడు, మహారోగులు అనుమానమే లేదు. అది నిజమైన వాడు ఎలా ఉంటాడు? మయిచ అనన్యయోగేన భక్తి రవ్యభిచారిణి, అనన్యయోగేన భక్తి అంటే దయచేసి మళ్ళీ కృష్ణుని ఎందు మాత్రమే, రాముని ఎందు కాదు, శివుని ఎందు కాదనే వెర్రి ముర్రి అర్థాలు చెప్పద్దు. బహుళ ఆరాధన హిందూ పరమధర్మానికి స్వాగతం. ఏమిటి మయిచ అనన్యయోగేన భక్తి అవ్యభిచారిణి? అన్యయోగము అనన్యయోగము. అన్యయోగం అంటే వేరే దాంతో కలవడం, అనన్యయోగం అంటే ఎవరితోనూ వేరే దాంతో కలవకపోవడం. అంటే వేరే దాంతో అంటే అర్థం మళ్ళీ లౌకిక వ్యవహారాల్లో పడకుండా అవి తగ్గించుకుని అవసరమైన కర్తవ్యం ఏదో చేసి కాస్త క్షణం తీరిక అందు నుంచి ఇలా బయటపడడం. ఎవరో వచ్చారు మాట్లాడు, వాళ్ళు వెళ్ళారు, వెంటనే నమశివాయ నమశివాయ. తప్పనిసరి ఏదో పని చేస్తున్నాం, ఆ పని చేసేటప్పుడు బహుశా నమశివాయ అనడం వీలు కాకపోవచ్చు. మంచిది, ఆ పని చేసేసి వెంటనే ఈ పని అవ్వడం ఏమిటి? నమశివాయ నమశివాయ. వీలైతే అది ఎటువంటి పని అయినా సరే, భోగం అనుభవిస్తున్నా సరే నమశివాయ నమశివాయ మానకూడదు మనస్సుకు. ఇది అనన్య యోగం. అంతేగాని కృష్ణుడిని విడిచిపెట్టకుండా అని అర్థం చెప్పకూడదు. అలా రాసేశారు కొందరు, అందుకే చెబుతున్నాను నేను. ఎందుకంటే వారి కృష్ణ మఠంగా ఒకటి కావాలి. అందరూ కృష్ణుడి దాంట్లో చేరిపోతే ఆ పేరు మీద వారు ఆస్తులు ప్రచారం సంపాదించుకుంటారు. ఇది అజ్ఞానం అండి. ఇది మన విధానమే. అది మన భాద్రపద మాసం గణపతికి 9 రోజులు చేస్తాం, గణపతి నవరాత్రులు. తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది, ఒరే మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మరి నా సంగతి ఏమిటో అంటుంది. వద్దమ్మ కోపడికి నీకు 10 రోజులు చేస్తాం దసరా, ఆశ్వీజ మాసం. వెంటనే వాళ్ళ నాన్నగారు వస్తాడు, బాగుంది మా ఆవిడ మా అబ్బాయి ఎక్కువయ్యారే, మూలకారకుండా నేను బెచ్చమెత్తి పోషిస్తున్న కుటుంబాన్ని, నా సంగతి ఏమిటంటాడు శివుడు. నాయన కోపడికి నీకు నెలంతా చేస్తామని కార్తీక మాసం. ఎంత గొప్ప ఆరాధన అండి. భాద్రపద మాసం అంతా గణపతి నవరాత్రులా, ఆశ్వీజ మాసం అమ్మవారికి దశరాత్రులా, దసరానా, కార్తీక మాసం మాసమంతా శివుడేనా ప్రతి రాత్రి. ఆ పైన మార్గశిర మాసం వాళ్ళ మేనమా వస్తాడు విష్ణువు. నేను మాత్రం గొప్పవాడిని కాదేమిటి, వాళ్ళేనా ఎంతసేపును, మరి మా బొట్టు సంగతి ఏమిటి, మేమేమిటి బాబు నాయన నువ్వు కూడదా, నీకు ధనుర్మాసం శుభ్రంగా చక్కెర పొంగలి దోజనం ఓహో వేడిగే పెడతాం, పొద్దున్నేదా తిరుప్పావేతో మేలుకొలుపుతాం అని ఆయన ఆరాధిస్తాం. ఇది అనన్యయోగి అన. దైవతారాధన చేయమనే అర్థం తప్ప ఏ దేవుణ్ణి ఆరాధించమని చెప్పట్ల. రూపం గురించి మాట్లాడే కృష్ణుడు, ఆయన కృష్ణుడుగా మాట్లాడలేదు ఇక్కడ, యోగేశ్వరుడుగా మాట్లాడుతున్నాడు గమనించాలి. దేవకీనందనుడు కృష్ణుడుగా మాట్లాడాల. ఏదో ఒక రూపాన్ని ధరిస్తే తప్ప చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఆ రూపంలో ఉండి మాట్లాడుతున్నాడు. అందుకని రామాయణ సారము ఇదే, భాగవత సారము ఇదే, శివపురాణ సారము ఇదే.
దేవీ భాగవత సారము ఇది. అందుకే భగవద్గీతకు ఆయోగం పట్టింది. దీనికి ఈ అనుకరణగా వచ్చే చాలా గీతలు వచ్చాయి, ఇంక పేర్లు అనవసరం, వారు బాధపడతారు. అన్ని అనుకరణ గీతలే సుమారుగా భగవద్గీత తప్ప. ఎందుకంటే ఇది కాస్త ప్రసిద్ధం అయ్యేసరికి ఇక ఏ దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఆ దేవుడు ఇంకో దేవుణ్ణే కూర్చోబెట్టి చెప్పినట్టుగా రాసేశారు. వీళ్ళు ఏ దేవుణ్ణి పూజ, ఇప్పుడు కృష్ణుడు గొప్పవాడని మనం అనుకుంటున్నాం కదా అంటే కృష్ణుడిని కూర్చోబెట్టి ఏ శివుడో చెప్పినట్టుగా ఓ గీత రాసేస్తే, అదిగో నువ్వు కృష్ణుడు చెప్పాడు, ఆ కృష్ణుడిని కూర్చోబెట్టి మావాడు చెప్పాడు. ఇప్పుడు మొత్తం మీద మావాడు గొప్పవాడు అవ్వాలి. ఎందుకంటే ఆ మావాడు మీద ప్రేమ కాదు నాకు, నా మీద ప్రేమ. మావాడు గొప్పవాడు అంటే నేను గొప్పవాడిని అవుతా. మా దేవుడు గొప్పవాడు అవ్వాలి, మీ దేవుడు కింద కూర్చోవాలి, మా దేవుడు పైన కూర్చోవాలి, మా దేవుడు కాళ్ళు మీ దేవుడు చేతుల్లో ఉండాలి, అప్పుడు గీతోపదేశం. ఇది లెక్క. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మన అహంకారాల వల్ల వచ్చాయి. లేకపోతే ఇన్ని గీతలు ఎందుకు? మన గీత మారినప్పుడు భగవద్గీత ఒకటి చాలు మార్చుకోదలుచుకుంటాయి. అనన్య యోగం అంటే ఇది. ఏ దేవుణ్ణి నువ్వు నమ్మావో, ఏ రూపాన్ని ఆరాధించావో సమస్య కాదు. అసలు మూలం ఆత్మ. వీలైనంత వరకు ఆత్మదృష్టిలోకి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళిపోవడం, పుట్టలోకి వెళ్ళిపోవడం అంటారు వేదాంతాల్లో. పుట్టలోకి వెళ్ళిపోవడం, పాములాగే పుట్టలోకి, దానికి ఏ మాత్రం భయం వచ్చినా పుట్టలోకి వెళ్ళిపోతుంది. అలా పుట్టలోకి మనం పొట్టలోకి వెళ్ళిపోవడం అనుకో. అలా వెళ్ళిపోతే అనన్యయోగి అయిన భక్తి రవ్యభిచారణ. అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? వివిక్త దేశ సేవిత్వం, ఏకాంతంగానే ఉండాలి. అరతి జన సంసది, ఎక్కువ భాగం జనంతో కలవాలని కోరుకోవద్దు. తప్పనిసరి అయితే ఎవరో వచ్చారు మాట్లాడిన 5 నిమిషాలు మంచిది, వారినే మాట్లాడిస్తే సరి 5 నిమిషాలతో ఆగుతారు. మనం కూడా ఏదో కలిపామనుకో అరగంట పడుతుంది. ఇంకా చర్చ అయితే 2 గంటలు పడుతుంది. చివరికైతే బాగుందండి మీ దర్శనమే పుణ్యం అంటారు. ఇప్పుడు 2 గంటలు అయింది. మనకేమిటి? వారికి పుణ్యమే కానీ మనకేమిటి? 2 గంటలు పోయింది సమయం. ఈ చర్చలు ఎంతకాలం? ఏమిటి ఉపయోగం? అంచేది ఎవరైనా దర్శిద్దామని వచ్చినా వారిని మనం దర్శించాలనుకున్నా 5 నిమిషాలు పంపేయడమే. మాట్లాడకుండా ఉంటే వాళ్ళే పెడతారు. వెంటనే ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. ఇది నిజమైన భక్తి. అది కుదరాలి అంటే కపటం పోవాలి మనస్సులో. నేను ఇదివరకు చెప్పుకున్నామే పీఠాల గురించి, దయచేసి మరోలా అనుకోవద్దు. ఈ కపటం నడుస్తోంది. ఎలా నడుస్తుందో చెబుతున్నాడు చూడండి. స్తోత్రం వన్యులజేయనల్లని వ్రతస్థుల్మోలే వేసంబుతో పుత్రీపుత్ర కళత్ర పుత్రీపుత్ర కళత్ర పోషణ కళా బుద్ధిన్ నృపాలాధమున్ పాత్రం వంచు భజింపబోదురు ఇదియున్ భావ్యంబే అవ్వారి చారిత్రం వెప్పుడు వెప్పుడునైన నెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వర. కొందరు మేము పరమేశ్వరుని తప్ప ఎవరిని కీర్తించమండి, మాకు హరినామస్మరణ తప్ప మరొకటి నోటముట రాదండి, మానవ మాత్రుని పొగడవలసిన మాకు అవసరం లేదండి, ఈ మాటలు చెబుతారు బాగా. కానీ రాజకీయ నాయకులు వచ్చేసరికి స్వయంగా వెళ్ళిపోతారు, కాషాయం కట్టేసుకుని పైకి మడిచి కట్టేసి రండి వారి దగ్గరుండి అన్నీ చూపిస్తారు. పీఠంలో ఉండే శాఖలు అని ఎందుకు చూపించడం? నిజంగా నువ్వు జ్ఞానం ఉన్న సన్యాసి అయితే ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి కానీ ఈవెన్ ప్రధానమంత్రి కానీ లేవాల్సిన పనేమిటి? చూపించాల్సిన పనేమిటి? అంటే ఆయన నుంచి మనం ఏదో ఆశిస్తున్నాం. మహారాజు గౌరవిస్తున్నామని మాట్లాడదు. మహారాజు కూడా గౌరవించవలసిన స్థాయి సన్యాసిది. సన్యాసి వస్తే మహారాజు లేవాలి, ముఖ్యమంత్రి లేవాలి, ప్రధానమంత్రి లేవాలి. కానీ ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, భూమండలం మీద ఏ నాయకుడు వచ్చినా సన్యాసి లేవకూడదు, మహాయోగి లేవకూడదు, రమణ మహర్షి లేవలేదు. రాష్ట్రపతి వచ్చి నాకు మిమ్మల్ని చూడాలనుందని కబురు చేస్తే ఆయన కార్యదర్శి ఇచ్చి మిమ్మల్ని చూడాలనుందండి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తారు, మీరు రావాలంటే ఆయన నిర్వికారంగా అదేమిటి? ఆ మాట ఏమిటి అసలు? నన్ను చూడాలనుందా? నేను రావాలా? నన్ను చూడాలనుంటే వారు రమ్మను, నేనెందుకు వస్తాను అన్నాడు. దెబ్బకి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ దిగొచ్చాడు అక్కడికి, అరుణాచలం దగ్గరికి. ఎందుకు రారండి? ఆ స్థాయిలో ఉంటే గురువులను పెట్టమనండి, పూజిద్దాం, అభ్యంతరం లేదు. పంచాయతీ బోర్డు సర్పంచ్ చూస్తే పంచపైకి ఎగ్గట్టుకుని పరిగెట్టేస్తున్నారా? ఎందుకంటే వాడు 2 ఎకరాలు భూమి ఇచ్చేస్తారు, బంజర్ భూమి ఏదైనా ఉంటే మన పీఠానికి ఇస్తారు, మనం ఒక మేడ కట్టేయచ్చు, అక్కడ ఏదో ఆలయం కట్టేయచ్చు, తర్వాత దాన్ని కమ్యూనిటీ హాల్ కింద మార్చేయచ్చు, కళ్యాణ మండపం చేసేయచ్చు, డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ముందు తోట కోసం చెట్ల కోసం అనొచ్చు, తర్వాత చెట్లు తోట కొట్టేసి కళ్యాణ మండపం కట్టేయచ్చు, బోల్డ్ డబ్బులు వస్తాయి. ఏదో విద్యను వేదాంతాన్ని అభివృద్ధి చేద్దామని 2 ఎకరాలు రాయించుకోవచ్చు, తర్వాత కళ్యాణ మండపాలు కట్టేది ఉపనయనాలకి పెళ్ళిళ్ళకి అద్దెకిచ్చేది సొంతానికి. ఆ ట్రస్ట్ బోర్డులో అందరూ మన పెళ్ళాం పిల్లలే, ఇంకెవరు లేరు అక్కడ. ఏమైంది? మన సొంతం అయింది. జరుగుతున్న మోసాలు ఇవి కాదా? నిక్కచ్చిగా మాట్లాడడం తప్ప, పీక తీసినా ఇలాగే మాట్లాడతాం. నవజీవనం వేదం కావలసిందే, ఎందుకు కాదో చూద్దాం. అదేనా ఉండాలి, మనమేనా ఉండాలి, పట్టుదల ఉండాలి ప్రతి వాళ్ళు.
జరుగుతున్నది ఏమిటండి? స్తోత్రం వన్యులజీజనులని వ్రతస్థులే. అసలు ఎవరిని పొగిడే అలవాటు లేనటువంటి పెద్ద వ్రతం పట్టిన వాళ్ళలాగా వేషంబుతో ఏదో వేషాలు వేస్తూ పుత్రీ పుత్ర కళత్ర పోషణ కళా బుద్ధిన్, చివరికి భూములు రాయించుకుని ట్రస్టులు పెట్టి అందులో పుత్రి పుత్ర కళత్ర, కొడుకులు కూతుళ్ళు పెళ్ళాలు వీళ్లే మెంబర్లు, ఇంక బయట వాళ్ళు ఎవరు ఉండరండి. మరి వాళ్ళ ఆస్తి పట్టుకుపోతాడేమో. మరి నిజంగా అది వేరే ఒక విద్య నేర్పడానికో ఒక కళ నేర్పడానికో ఆధ్యాత్మికత కోసం పెడితే బయట వాళ్ళు ఎందుకు ఉండరు? ఒక సన్యాసి పీఠం పెట్టినా ట్రస్ట్ ఏదైనా ఉంటే సన్యాసి పూర్వాశ్రమం తాలూకు బంధువులైనా వస్తారు అక్కడికి. పూర్వాశ్రమం ఎక్కడిది నీకు అసలు సన్యాసం వచ్చాక? పూర్వం శ్రమ ఒకటే కదా ఇక్కడికి వచ్చే, మళ్ళీ ఆశ్రమం ఏమిటి అంటే ఏదో రకంగా బంధువులనో పాత తల్లినో మర్చిపోయిన తల్లినో తండ్రినో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం, తమ్ముళ్ళనో బావమరుదులనో మేనల్లుడనో ఎవడో ఒకడు వాడు అక్కడ పెత్తనం చేసేస్తాడు. ఈ సన్యాసి గారు పూర్వాశ్రమంలో మా మేనమావ అండి అని మరి ఇంక వాడికి అక్కడ ప్రాధాన్యం. రాజకీయమైంది అక్కడ. పుత్రుల్ని కళత్రాలని అందులో ట్రస్ట్ మెంబర్లు, అదే చెబుతున్నాడు ధూర్జటి. ఈ భూములు తీసుకోవడం, పీఠాలు పెట్టడం, ఆలయాలు కట్టడం ఎందుకు అంటే పుత్రీ పుత్ర కళత్ర పోషణ కళాబుద్ధిన్, చివరికి మొత్తం కుటుంబానికి అప్పగించడానికి ఆస్తులు. ఇంటికి మామూలుగా ఆస్తులు సంపాదించి కుటుంబానికి ఇవ్వాలంటే చాలా కష్టం. ఇంజనీర్ అవ్వాలంటే కష్టం, డాక్టర్ అవ్వాలంటే కష్టం, ఏది అవ్వాలంటే చివరి రాజకీయ నాయకుడు అవ్వాలన్నా కొంచెం చాలా కష్టం. సన్యాసి అవ్వడం చాలా తేలిక, పీఠం పెట్టడం అంతకంటే తేలిక. ప్రజలకు అజ్ఞానం ఉంది, మనం ఆ అజ్ఞానాన్ని రెచ్చగొడితే అయిపోయే. పూజల పేరు మీద నీ కష్టాలు తీరాలా, వెంటనే హోమం నీ కోసం. విజయవాడలో ఒక నెంబర్, విశాఖపట్నంలో ఒక నెంబర్, వల్లకాట్లో ఒక నెంబర్. అక్కడికి వచ్చి కలుసుకో, మేము తీరుస్తాం, నీకు ఏ బాధ ఉంది. ఇంతకీ అసలు ఈ తీరుస్తానన్నవాడు కుటుంబాన్ని గురించి మీరు విచారణ చేయండి. వాడికి బోర్డులు ఉన్నా ఎక్కడ తీరట్లేదు. వాళ్ళ పిల్లకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, కొడుకులకు పెళ్ళిళ్ళు అవ్వో, కూతురికి పెళ్ళిళ్ళు అవ్వో, వీళ్ళ కూతుళ్ళ కాపురాలు విడిపోతాయి, వీళ్ళు ఇతరుల కష్టాలు తీరుస్తారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. స్తోత్రం వన్యులజేజనులని వ్రతస్థుల్బోలే వేషంబుతో పుత్రీ పుత్ర కళత్ర పోషణ కళా బుద్ధిన్ నృపాలాధమున్ పాత్రం వంశు భజింపబోదురు ఇదియున్ భావ్యం వే. అవ్వారి చారిత్రం వెప్పుడు మెచ్చనెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వరా. ఎవరిని పొగడవలసిన అవసరం మాకు లేదనే సమస్త రకమైనటువంటి సన్యాసులు, పీఠాధిపతులు, యోగులు, జ్ఞానుల్లా నటిస్తున్న వాళ్ళు కూడా కృపాలాధములు, రాజకీయ నాయకులు, అందున కోట్లు మింగేసిన వాళ్ళు, దుర్మార్గులు, సారా వ్యాపారస్తులు కనపడేసరికి పొగిడేస్తున్నారయ్యా, పీఠాలకు ఆహ్వానిస్తున్నారయ్యా, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారయ్యా, వాళ్ళతో ఫోటోలు తీయించుకుంటున్నారయ్యా. పాత్రం బంచు భజింపబోదురు అంటే వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి పవిత్రమైపోతాడా? ఏమన్నా అంటే ఇంకో మాట చెప్పడం, భగవంతుడు పతిత పావనుడు, అందుకని వాళ్ళలోనే మార్పు తీసుకురావడానికి, వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం మనం వాళ్ళతో తిరిగితే వాళ్ళు మారరు, మనమే మారిపోతాం. ఆ ప్రమాదం ఉంది. చింతామణి నాటకంలో ఉంటుంది, మాట ఏమనుకోవద్దు. శ్రీహరి ఒక ఆవిడ ఉంటుంది, చింతామణికి తల్లి, చింతామణి వేశ్య, శ్రీహరి వేశ్యమాత. ఆవిడ ఎప్పుడో చెబుతుంది, ఆ శ్రీహరి చివరిలో చెబుతుంది ఒక మాట, ఎవరికో కాస్త ఈ వేశ్య వృత్తి అలవాటు చేయడం కోసం వాడు తాగితే తాగుడు నేర్చుకుంది ఈవిడ కూడా, చివరికి వాడు మానేసేట ఈవిడికి అది మిగిలిపోయింది. అలాగే వారెవరో పాపాత్ములు కూడా మేము పీఠాలకు ఎందుకు పిలుస్తామంటే వారిని బాగు చేయడానికంటే వారెప్పటికీ పుణ్యాత్ములు కాదు, వీరు పాపాత్ములు అవుతారు. అసలు నాయకుడిని మనం పిలవడం ఏమిటి? ఆయన వస్తేనే మనం కనపడడం, అప్పుడు కనపడం, అవసరమైతే చూసి వెళ్ళిపోతాడు ఆయన. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకున్నట్టే మనం లేవకూడదు అక్కడి నుంచి. పాపాత్ముడు కాకపోయినా లేవకూడదు, పాపాత్ముడు అసలే లేవకూడదు. బలరాముడు లాంటి వాడు వస్తే సూతుడు లేవలేదు, పురాణం చెప్పాను. కోపం వచ్చి ఆయన తలకాయ నరికేసాడు, నరుక్కోమని అన్నాడు. 5 నిమిషాల్లో బతికాడు సూతుడు. బలరాముడు 100 తీర్థాలు తిరిగాడు. బలరాముడు కంటే గొప్పవాడు ఈ నాయకులు. ఈ ధైర్యం ఉన్నవాడే జ్ఞాని, ఈయనే భక్తి యోగి, ఈయనే క్షేత్రజ్ఞ విభాగ యోగానికి అధిపతి. ఇది లేకుండా సన్యాసం ఏమిటి, పీఠం ఏమిటి? ఎవరికి జ్ఞానం బోధిద్దామని మనమే అజ్ఞానంలో ఉండి. అంచేత ఇదియున్ భావ్యం అవ్వారి చారిత్రం ఎప్పుడూ మెచ్చనంచ మధులో. అంచేత నాకు ఈ దొంగ యోగులు, దొంగ జ్ఞానులు, దొంగ బాబాలు, దొంగ అమ్మలు కూడా బయలుదేరారు. ఇచ్చాను రకరకాల అమ్మలు, దాని మీద పెద్ద వసూళ్ళు, మళ్ళీ వారికి మళ్ళీ శిష్యులు, ఈ రకరకాల పీఠాలు బయలుదేరాయి. వారికి మళ్ళీ ప్రకటనలు. మళ్ళీ ఇప్పుడు ఈ అస్త్రాలు మా మీద కూడా వేస్తున్నారు. మీరు వచ్చి మాట్లాడితే కాస్త బాగుంటుంది, మాది ఒక అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. మాకేమో అమ్మవారిని, రామలింగేశ్వర స్వామిని, పర్వతవర్ధని దేవిని పొగిడిన నాలుకిది. దీంతో మానవ మాతృలను పొగడాలంటే చికాగ్గా ఉంటుంది. ఏదో 20 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు నేను చేశానేమో, కానీ ఒక వయస్సు వచ్చి 50 ఏళ్ళు దాటి యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు, వేదాంత నిండము లాంటివి చదివాక ఇప్పుడు భగవంతుడిని పొగడడానికే నోరు రావట్ల, ధ్యానం తప్ప.
ఏ పొగిడేదేమిటి ప్రత్యేకంగా? ధ్యానం చేస్తున్నాం కదా, నమశివాయ చాలు అంతే. ఇది ప్రతి చోట భగవంతుడే కనపడుతూ ఉంటే అంతా భగవత్ స్వరూపమే అనిపిస్తుంటే వేరే ప్రత్యేకించి పొగిడేది ఏమిటి? అసలు ఆశ్చర్యం ఏంటంటే ఒక 2-3 ఏళ్ల పాటు నేను చెప్పే పద్యాల సంఖ్య తగ్గిపోయింది. ఆశువుగా చెప్పేవి చెప్పాలనిపించట్లా. ఎంతసేపు తాత్వికత అంతే, చాలు, అంతా ఒకే స్వరూపం, ఏం చెబుతావు? ఆ చెప్పినవే మళ్ళీ చదువుకుంటున్నాం కావాలంటే. ఇవన్నీ కవిత్వాలు, సంగీతాలు, నాట్యాలు అన్నీ పరమ పదార్థాన్ని చేరినప్పుడు క్రమంగా ఆగిపోతాయి. ఆగిపోవాలి కూడా. ఎప్పుడు ఏదో ఒకటి రాయడం కాదు. ఇక్కడ చచ్చే వరకు ఒక కవిత్వం రాయాల్సిన పనేం లేదు. అలా జనాన్ని చంపక్కర్లేదు. చచ్చే వరకు రాసి జనాన్ని చంపక్కర్లేదు. ఏదో దశలో జనానికి కూడా మన కవిత్వం నుంచి విరామం లభించాలి. మమ్మ సుఖంగా ఉన్నాయి రాయడం మానేసేటంటే అప్పుడు ఉత్సవం చేసి ఆయన సన్మానించాలి. వీరు మానేసినందుకు సన్మానం అని. అస్తమానం రాయక్కర్లేదు, అస్తమానం పాడక్కర్లేదు. ఎక్కడొక్కడ ఒక విరామం ఉండాలి. దీనికే చమత్కారంగా ఈ స్తోత్రం అనేది. అంచేది వీళ్ళని నేను మెచ్చుకోను అన్నాడు దూర్చుడి. దొంగ నాటకాలు ఆడుతున్నారు. నిజంగా ఒక క్లిష్ట పరిస్థితి వస్తే మనకి ఇష్టం లేని వాడిని పొగడాల్సి వచ్చింది అనుకోండి, తప్పించుకోవడం ఎలాగా? ఈ స్థుతి ఒక్కోసారి నిజంగా మనం నిజాయితీ పరులమే, కానీ ఓ నాయకుడినో ఎవరినో మనకి ఇష్టం లేకపోయినా మెచ్చుకోవచ్చు. అప్పుడు తప్పించుకోవడం ఎలాగా? దీనికి పూర్వకాలం చమత్కార శ్లోకం ఉంటుంది. ఒక రాజుగారి దగ్గర ఒక కవి ఉన్నాడు. ఆయన బాగా ఏవో శ్లోకాలు చెబుతాడు, మెచ్చుకుంటాడు. ఆ రాజుగారిని ఎవరో దండయాత్ర చేసి జయించడమో ఏదో జరిగింది. ఇంకో రాజుగారు ఆక్రమించుకున్నాడు. సరే, ఇప్పుడు ఈ కవులు వీళ్ళందరూ అత్యవసరంగా మానేలేరు కదా, అందులోనే ఉన్నారు. వెంటనే ఏమంటే మీరు పూర్వం మీరే చెప్పేవారండి రాజుగారి మీద, మీరు కూడా ఇప్పుడే చెప్పండి అన్నట్టు. ఈయనకి చెప్పడం ఇష్టం లేదు. పైగా తాను ప్రేమించే రాజును ఆయన ఓడించాడు. ఎలా చెప్తాడు? చాలా చమత్కారంగా అన్నట్టు ఆయన, రాజా మిమ్మల్ని స్తుతి చేయమంటున్నారు, ఏమిటో నాకు ఇబ్బందిగా ఉందని ఓ మాట చెప్పాడు. అద్యాపి స్తుతి కన్య దుర్వారం వహతి పశ్య కౌమారం. అద్యాపి స్తుతి కన్యామే దుర్వారం వహతి పశ్య కౌమారం. సంతో నరోచతేతాం అసంతస్తస్మై నరోచంతే. చాలా చమత్కారంగా తప్పుకున్నాడు. తెలివితేటకుంటే ఎలాగైనా తప్పుకోవచ్చు. ఇలా తప్పుకోవాలి కానీ కూడని పని చేయొద్దు. చెయ్యవలసి వచ్చిన వీలైనంత తక్కువలో చేసి తప్పుకోవాలి. అద్యాపి స్తుతి కన్యామే. అయ్యా రాజా, నాకు ఒక అమ్మాయి ఉందయ్యా, మా అమ్మాయి మే కన్య. ఆ అమ్మాయి పేరు స్తుతి. అంటే ఏదో బాబు శృతి అని పెడతాం, అలాగే స్తుతి ఉందేమో, దానికే ఉంది. ఎక్కువ మాట్లాడితే శృతి అని కూడా పెడతాం. అంచేత స్తుతి, వాళ్ళ అమ్మాయి పేరు స్తుతి, తప్పే ఉందండి. మాకు అమ్మాయి ఉందయ్యా, ఆ అమ్మాయి పేరు స్తుతి. ఏమిటో నాకు బెంగ ఏమిటంటే, ఏం చూసి పొగడమంటావు నిన్ను, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదన్నట్టు. అంటే ఈ రాజుగారు ఓహో పెళ్లికి ఏదైనా డబ్బు ఇచ్చేస్తే ఈయన పొగుడుతాడేమో అంటే, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. ఎందుకు కాలేదు వినవయ్య, ఎదిగిన ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉంటే మరి నాకు తండ్రిని బెంగగా ఉండదు. మా అమ్మాయి పేరు స్తుతి, ఆ అమ్మాయికి ఇంకా కన్య, పెళ్లి కాలేదు. ఎందుకంటే దుర్వారం వగతి పశ్య కౌమారం, ఇంకా కౌమార దశలోనే ఉందయ్యా, పెళ్ళి అవ్వలేదయ్యా, ఇంకా కన్య అని చెప్పాల్సి వస్తుందయ్యా, గుండెల మీద కుంపట అయిపోయిందయ్యా, అందరూ అడుగుతున్నారయ్యా అమ్మాయికి పెళ్లి చేయలేదని. మరి ఏం అదేమిటండి కవి గారు, సంబంధం మీరు చూసుకోండి, డబ్బు నేను ఇస్తానన్నట్టు రాజుగారు. అదేగా కష్టంగా ఉంది, సంబంధం చూసుకోవడమే కష్టంగా ఉంది. ఎందుకంటే సంతో నరో చేతేతాం, మంచివాళ్ళు ఎవరికి మా అమ్మాయి నచ్చడం లేదు. అలాగా అన్నట్టు. వెంటనే రెండో మాట, అసంతక తస్మై నరోచింతి, చెడ్డవాళ్ళు మా అమ్మాయికి నచ్చడం లేదు, ఎలా అవుతుంది పెళ్ళి అన్నట్టు. లోకంలో ఉంటే మంచివాడు లేదా చెడ్డవాడు రెండు రకాలు ఉంటారు. అందుకని సంతో నరో చేతేతాం, మంచివాళ్ళు ఎవరికి మా అమ్మాయి నచ్చడం లేదు, చెడ్డవాళ్ళు మా అమ్మాయికి నచ్చడం లేదు. లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ రెండు రకాల అన్నవాళ్ళు కష్టం కదా, మరి గ్రహించడం కూడా కష్టం ఒకవేళ ఉన్నా. అందుకని మంచివాడా చెడ్డవాడా అంటూ, మంచివాడంటే పిల్లనిస్తాం, చెడ్డవాడంటే ఇయ్యం. మంచివాళ్ళకేమో మా అమ్మాయి నచ్చడం లేదు, మా అమ్మాయి చేసుకుంటానికి సిద్ధంగా ఉంది మంచివాడిని, కానీ మా అమ్మాయి నచ్చడం లేదు. చెడ్డవాళ్ళేమో మా అమ్మాయికి నచ్చడం లేదు. అంటే లోపాయకారిగా అర్థం చూడండి, నా అమ్మాయి పేరు స్తుతి అంటే మంచి వాళ్ళకి మా అమ్మాయి నచ్చట్లేదు అంటే మంచివాళ్ళు ఎవరు ఎదుటివాడిని పొగడమని కోరరు, స్తుతిని ఇష్టపడరు. స్తుతి అంటే అమ్మాయి పేరు కదా, మంచివాళ్ళు స్తుతిని ఇష్టపడరు, స్తుతి చెడ్డవాళ్ళని ఇష్టపడదు. అంచేతన రాజా, నువ్వు నిజంగా మంచివాడవైతే నేను స్తుతించాలని కోరుకోకు. నువ్వు చెడ్డవాడివేను నువ్వు అంగీకరించగలిగితే మా రాజుగారిని ఓడించడం వల్ల నేను నిన్ను పొగడ్డానికి సిద్ధంగా లేను. ఏమైనా చేస్తారంటే ఉరి తీసినా తప్పు, ఏ పాపం, ఉరి తీసినా కానీ ఆయనకేం బాధ లేదు, పాపం లేదు కదా, మరణించండి, బాధ లేదు, ఉరి తీసినా బాధ లేదు. ఇంత నిక్కచ్చగా చెప్పాడు, అంత వ్యంగ్యంగా చెప్పాడు. మంచివాళ్ళు మా అమ్మాయిని మా స్తుతిని ఇష్టపడడం లేదయ్యా, మా స్తుతి చెడ్డవాళ్ళని ఇష్టపడడం లేదయ్యా, నన్ను ఏం చేయమంటావు?
నువ్వు మంచివాడివే అయితే అసలు స్తుతి చేయాలని అడగకూడదు, అంచేది మానేసుకో. లేదు నువ్వు చెడ్డవాడిని అంగీకరిస్తావా, నువ్వే అంగీకరించావుగా, నేననేది ఏముంది, ఇక నా మీద కోపం ఎందుకు అని మేము స్తుతి ఎప్పుడు చెడ్డవాళ్ళని చెయ్యం. నోరు మూసేసుకుని రాజుగారు ఆయనకు 100 బంగారాలు ఇచ్చి పంపించాడు, ఫ్రీగా వచ్చేసింది సొమ్ము మొత్తం. శ్లోకం చెప్పాడు చెప్పకే, పైగా ఇటువంటి శ్లోకం చెప్పినందుకు 100 కాదు 1000 ఇవ్వాల్సిందేనండి. మామూలుగా ఊరికే జిహ్వా పొరపొర అయితే అని అసలు మా కవులకి ధనవంతుల్ని, అందమైన ఆడవాళ్ళని, డబ్బున్న వాళ్ళని, పదవుల్లో ఉన్న వాళ్ళని చూస్తే నాలుగు పొరపొర అంటుంది. పద్యం చెప్పే వరకు నోరు ఊరుకోదుట, వాళ్ళు ఆకట్టుకోవాలి కదా మరి. అందుకని మా బోటిగాళ్ళకి ఏమీ చెప్పకుండా నేను చెప్పననే దాన్ని వ్యంగ్యంగా చెబితే డబ్బు వచ్చింది అంటే గొప్ప అదృష్టం అది. అద్యాపి స్తుతి కన్యా స్తుతి కన్యామే, అద్యాపి స్తుతి కన్యామే దుర్వారం వకతి పశ్య కౌమారం సంతో నరోచతే తాం అసంతస్తస్మై నరోచంతే. ఎంత అందంగా రకరకాల సందర్భాల నుంచి మనని మనం కాపాడుకోవచ్చు ఇటువంటి చాటు శ్లోకాలు, చమత్కార శ్లోకాలు మనకి తెలియజేస్తాయి. వీలైనంత వరకు అప్పుడప్పుడు ఈ 3వ భాగంలో దాన్ని కూడా మనం కలుపుకొని చెప్పుకుంటూ ఉన్నాం. అంచేత ఈ నవజీవనాన్ని మనం ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో, పరమాత్మ విశ్వాసంతో నిజంగానే వేదం చేసుకుందాం. సెలవు.